శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 89వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. భాగవత కథాసుధలు అనే ధారావాహిక ప్రవచన కార్యక్రమంలో ఇప్పుడు మహోత్కృష్టమైనటువంటి మహాశ్చర్యమైనటువంటి గాథలోకి, ఆ ఘట్టంలోకి ప్రవేశించబోతున్నాం. శ్రీమద్భాగవతం సుఖ మునీంద్రులు పరీక్షిన్ మహారాజుకి అందున ప్రాయోపవేశం చేసి అంతమునకే ఎదురు చూస్తున్నటువంటి ఆ మహారాజుకి ఉపదేశిస్తున్నాడు శ్రీ సుఖబ్రహ్మ. అందులో అంతర్భాగంగా ఒక చిన్న అంశం లేవనెత్తారు శ్రీ శుకుల వారు. శ్రీ మహావిష్ణువు సంభూతి అనే స్త్రీకి, వైరాజు అనే పురుషునికి కుమారుడుగా అజితుడు అనే పేరుతో జన్మించాడు. అతనే కూర్మరూపాన్ని ధరించి సముద్రంలో పడిపోకుండా మందర పర్వతాన్ని మోశాడు. అతనే దేవతల కోరిక మేరకు క్షీర సముద్రాన్ని చిలికి అమృతాన్ని వారికి ఇచ్చాడు అని చెప్పి ఊరుకున్నారు. వెంటనే పరీక్షిన్ మహారాజు ఎంతో ఉత్సాహంతో, ఓ మహర్షి, నా మనవి వినండి. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరాన్ని ఎందుకు మదించాడు? కూర్మ రూపం ధరించి సముద్రంలో ప్రవేశించి కవ్వంగా వాడబడుతూ అంత పెద్ద మందర పర్వతాన్ని ఎలా మోశాడు? దేవతలకు అమృతం ఎలా లభించింది? సముద్రంలో ఏమేం పుట్టాయి? అంతా ఆశ్చర్యకరంగా ఉంది. దయతో నాకు ఆ వివరాలన్నీ చెప్పండి అని ప్రార్థించాడు. ప్రార్థించితే ఇంకా అంటున్నాడు పరీక్షిత్తు, ఓ పండితోత్తముడైన సుఖమహర్షి, ఇప్పటి వరకు ఎన్నో భగవంతుని కథలు చెప్పారు. ఎంత విన్నా నాకు సంతృప్తి కలగడం లేదు. ఇంకా వినాలనుంది. నా చెవులు నిండుగా శ్రీ మహావిష్ణు కథలను ఇంకా వినిపించున్నాడు. అలా అడిగిన పరీక్షిత్తును చూసి సుఖమహర్షి చాలా సంతోషించారు. ఆయన ఆ గాథని చెప్పడానికి ఉపక్రమించాడు. పరీక్షిత్తు వినసాగాడు. మనం కూడా విందాం అని సూతుడు సౌనకాది మునులతో అన్నాడు. ఆ సూతుడు నైమిసారణ్యంలో భాగవతం చెప్తున్న విషయం మనం మర్చిపోకూడదు. శుకుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, అంటే ఓ పరీక్షిన్ మహారాజా, రాక్షసులు బాగా పగ పెంచుకుని అతి సుకుమారమైన ఆయుధాలతోనే దేవతల ప్రాణాలు తీశారు. వీరి యుద్ధ విజృంభణకు తాళలేక, వారిని ఎలా జయించాలో తెలియక దేవతలు శక్తిని కోల్పోయారు, ఓడిపోయారు. చాలామంది చనిపోయారు. మిగిలిన వారిలో కొంతమంది దేవముఖ్యులు, ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలురు, వీరందరూ కలిసి మేరు పర్వతం మీద ఆసీనుడై ఉన్న బ్రహ్మదేవుని దర్శించారు. ఇదంతా ఎందుకు జరిగింది? దేవతలకి ఆ రోజుల్లో అమృతం లేదు, అందువలన వారు అమరులు కాదు. రాక్షసులు కూడా తపస్సు చేస్తారు, వాళ్ళకి తపస్సంపన్నులు, వీళ్ళు తపస్సంపన్నులే. కానీ ఒక్కొక్కప్పుడు దైవాసుర సంగ్రామంలో రాక్షసులు గెలిచేవారు, ఒక్కొక్కప్పుడు దేవతలు గెలిచేవారు. వీళ్ళకి దుర్గతి పుట్టడానికి కారణం దూర్వాసుడి శాపమని పెద్దలు చెప్తారు. ఇలాగా చేసిన వెంటనే బ్రహ్మదేవుడు వారిని ఆశీర్వదిస్తూ శ్రీ మహావిష్ణువుని మనసులో ధ్యానించి నమస్కరించుకొని వికసించిన ముఖంతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను, మీరు, ఈ కాలము, మానవులు, జంతువులు, పక్షులు, తీగలు, చెట్లు, చెమట నుండి పుట్టే సూక్ష్మజీవులు ఏ పరమాత్ముని తేజో రూపాలుగా జన్మించామో ఆ భగవంతునికి నమస్కరిద్దాం
అంతే తప్ప మనకు వేరే దారి లేదు అని బ్రహ్మగారు చెప్తున్నారు. ఎవ్వని మాయకు ఇంతయు మోహించు తరిమి ఎవ్వని మాయ దాటరాదు, తన మాయ ఎవ్వండింతయు గెలిచినట్టివాడు ఎవ్వని పొడగాని రెట్టి మునులు. సర్వభూతములకు సమవృత్తి ఎవ్వడు చెరియించు తన చేత జనితమైన ధరణి పాదములు చిత్తము సోముడు అగ్ని ముఖంబు కన్నులు సోమకమలహితులు చెవులు దిక్కులు రేతంబు సిద్ధజలము మూడు మూర్తుల పుట్టిల్లు మొదలి నెలవు గర్భమ అఖిలంబు మూర్ఖంబు గగనమగుచు మూర్ధంబు గగనమగుచు మలయ నెవ్వడు వానికి నమస్కరింతు. ఈ సమస్త జగత్తు ఎవని మాయ వలన మోహంలో మునిగిపోతుందో, ఎవని మాయ దాటరానిదో, ఎవరు తన మాయ చేత జగత్తంతా గెలుచుకున్నాడో, ఎవరిని మహారుషులు కూడా చూడలేరో, సకల భూతాల విషయంలో ఎవరు సమంగా ప్రవర్తిస్తారో అలాంటి పరమాత్మ నుండే ఈ జగత్తు ఏర్పడింది. భూమి అతని పాదాలు, చంద్రుడి మనస్సు, అగ్ని ముఖము, కన్నులు సూర్యచంద్రులు, చెవులు దిక్కులు, వీర్యం జలము, త్రిమూర్తులకు మూలమితడే. అతని గర్భంలో జగత్తంతా దాగి ఉంది. ఆకాశమే అతని తల. అలా ప్రకాశించే పరమాత్మునికి నమస్కరిస్తాను అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. చెప్తుంటే ఇటు అందరూ తనని కీర్తిస్తుంటే ఆ బ్రహ్మదేవుని కరుణించి దయాగుణం కలిగిన వారిలో శ్రేష్ఠుడైన విశ్వగర్భుడు పరమాత్ముడు అక్కడ ఉదయించాడు. అక్కడ కనిపించాడు. 1000 సూర్యుల కాంతి ఒక్కచోట చేర్చి పోతపోస్తే ఎలా ఉంటుందో ఆ కాంతులన్నీ ఒకేసారి వచ్చినట్లు హరి అక్కడ ప్రత్యక్షంగా దేవతల చూపులు చెదిరిపోయాయి. విషాదం పొందారు. తేరిపారి చూడడానికి కూడా సాహసించలేదు. కొంతసేపు అలాగే ఉండిపోయారు. ఆ తేజో రూపాన్ని చూడడానికి వాళ్ళకు సాధ్యం కాదు. అప్పుడు ఆ రూపం ఎలా ఉందంటే హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలతా కంకణాది కౌస్తుభూపేతంబు కౌమోదకీ శంఖచక్ర శరాసన సంయుతంబు మరకతశ్యామంబు సరసిజనేత్రంబు కర్ణాభరణ కాంతి గండయుగము కలిత కాంచన వర్ణ కౌసేయ వస్త్రంబు శ్రీవనమాలికా సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని చూపు హర్షమెసంగ చూచి బ్రహ్మహరుడు సురలును తానును పొంగి నమ్రుడగుచు పొగడదొడిగే. ఆ శ్రీమన్నారాయణ రూపాన్ని గురించి వర్ణిస్తున్నారు. దివ్యమైన హారాలతో, గొప్ప కిరీటంతో, భుజకీర్తులతో, కాలి అందలతో, కంకణాలతో, కౌస్తుభమణితో, వనమాలతో, మరకతం లాంటి అతని దేహము, పద్మాల వంటి కన్నులు, కుండలాల కాంతితో మెరుస్తున్న చెక్కిళ్లతో, బంగారు పట్టు వస్త్రంతో, కంఠంలో వనమాలతో చాలా సుందరంగా ప్రకాశిస్తున్న స్వామివారిని రుద్రాది దేవతలతో పాటు బ్రహ్మ తాను కూడా దర్శించి సంతోషం పొందాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వీరందరి ప్రార్థనను విని చెప్తున్నాడు. తనకు ఎప్పటికి బలం సిద్ధిస్తుందో, అణువు దొరుకుతుందో అందాక శత్రువును చూస్తూ కూడా ఎలక గమనించకుండా పాము ఎలా దాక్కుని ఉండి ఒక్కసారి పైన పడుతుందో అలాగే తమ ఉనికిని మీరు రక్షించుకోవాలి అంటున్నాడు బ్రహ్మతోటి, ఇతర దేవతలతోటి శ్రీ మహావిష్ణువు అని. ఓ దేవతలారా, ఒకటే మార్గం ఉంది. తొలుత అమృతాన్ని ఉత్పాదనం చేయడానికి ప్రయత్నించడం తగిన పని. ఎందుకంటే అమృతం తాగిన ప్రాణులకు దీర్ఘాయుష్షు కలిగి మృతిలేని రీతిగా బ్రతుకుగలుగుతారు. వారు మరణాన్ని జయిస్తారు. మీరిప్పుడు రాక్షసులతో యుద్ధం చేసే సమయం కాదు. వారితో స్నేహంగా ఉండి ఈ అమృతోత్పాదన కార్యక్రమాన్ని ప్రారంభించండి, మీకు జయం కలుగుతుంది అంటున్నాడు. అంటూ అమృతోత్పాదనం ఎలా చేయాలని ఆ పద్ధతిని వివరిస్తున్నారు శ్రీ మహావిష్ణువు. పాల సముద్రం ఎలా చిలకాలో చెప్తున్నారు. క్షీర సముద్రంలో అన్ని విధాలైన తృణాలు, లతలు,
ఓషధులను దండిగా సంపాదించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకుని కవ్వపు తాడుగా సిద్ధం చేసుకుని వెంటనే నా సహాయంతో మీరందరూ రాక్షసులతో కలిసి జాగ్రత్తగా చిలకండి. మీదట చాలా మంచి ఫలితం వస్తుంది. పాపచింతన కలిగిన దానవులు చాలా దుఃఖాలు పాలవుతారు. మీరు ఇబ్బంది పడకుండా అన్ని సంపదలు పొందుతారు. సముద్రంలో విషం కూడా పుట్టవచ్చు. మనసులు వికలం చేసుకుని భయపడి పారిపోకండి. ఎన్నో వస్తువులు పుడతాయి. వాటి కోసం కోరికలు, కోపాలు తెచ్చుకోకండి అని చెప్పి ఆ అద్యంతరహితుడు, నాశరహితుడు అయిన శ్రీ మహావిష్ణువు వారిని ఆజ్ఞాపించి అంతర్హితుడయ్యాడు. అంత బ్రహ్మ, రుద్రుడు దేవతలను వీడ్కుని తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. మరికొన్ని విషయాలు ఈ క్షీరసాగర మదనం గాథలోని మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.